అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి బ్లోజమ్స్ థర్డ్ క్లాస్ వర్క్ బుక్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్‌లో, దానికి సంబంధించి వర్క్షీట్ 1.7 చూస్తున్నాం. పేజ్ నంబర్ 7లో మీకు ఈ విధంగా ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది కనబడుతుంది. జనరల్‌గా మనం చిన్న క్లాస్ కదా అని జనరల్‌గా మామూలుగా చిన్న చూపు చూస్తుంటాం. కానీ థర్డ్ క్లాస్ ఈ సంవత్సరం ఏదైతే మార్చారో దాన్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ థర్డ్ క్లాస్ బుక్ అనేది ఒక రకంగా ఇంట్రొడక్షన్ బుక్ లాగా ఉంటుంది డిగ్రీకి సంబంధించిన గ్రామర్కి. ఆ విధంగా రూపొందించడం జరిగింది. కాబట్టి చిన్న చూపు ఉండాల్సిన అవసరం లేదు. ఏందంటే ఒక 5 సంవత్సరాలకి ఒక మంచి మార్పు వస్తూ ఉంటుంది. దేంట్లో అయినా కానీ సిలబస్‌లలో అలాంటి మార్పు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతకుముందైతే 6థ్ క్లాస్ డైరెక్ట్‌గా ఇంటర్మీడియేట్‌కి ఇంట్రొడక్షన్ లాగుండేది. కానీ ఇప్పుడు థర్డ్ క్లాసే అండ్ డిగ్రీ లెవెల్‌లో ఒక ఇంట్రొడక్షన్ బుక్ లాగా ఉండడం అనేది అయితే చేసే దాంట్లో, చూసే దాంట్లో కొంచెం మనం ముందుకు వెళ్తే అర్థమవుతుంది మనకి. ఓకే. సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇది. అయితే ఇదేందంటే సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించిన సబ్స్టిట్యూషన్ టేబుల్ అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఎట్లా ద థీవ్స్ హార్డ్ ద కాన్వర్జేషన్. ఈ విధంగా ద పోలీస్ హార్డ్ ద కాన్వర్జేషన్. ద జడ్జ్ హార్డ్ ద కాన్వర్జేషన్. ద హెడ్ మాస్టర్ హార్డ్ ద కాన్వర్జేషన్. ద చిల్డ్రన్ హార్డ్ ద కాన్వర్జేషన్. వీటి బదులు కూడా మనం ప్రొనౌన్స్‌ని పెట్టేసి ఐ, వి, యు, ఈ, షీ, దే అనేది పెట్టేసి కూడా రాయించవచ్చు పిల్లల చేత. ఇవి దేనికంటే ఓరల్ ప్రాక్టీస్‌కి బాగా ఉపయోగపడతాయి. యాజ్ వెల్ యాజ్ రిటన్ ప్రాక్టీస్‌కి ఉపయోగపడతాయి. స్పోకెన్ ఇంగ్లీష్ గనక కావాలి అనుకుంటే దాన్ని ఓరల్‌గా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంతే కాదు అండ్ రకరకాలుగా అనమాట. ఎట్లా అంటే వీటిని క్వెషన్‌గా మార్చొచ్చు. ఇంట్రాగేటివ్స్‌గా, డబ్ల్యూహెచ్ వర్డ్స్‌తో, నెగెటివ్ సెంటెన్సెస్ ఈ విధంగా రాయడం ద్వారా ఏం చేయొచ్చంటే వర్క్ అనేది ఆహ్, దాని ద్వారా ఏందంటే ఇంప్రూవ్ అవుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది. జనరల్‌గా ఏందంటే ఇదంతా కూడా ప్రైమరీ స్టేజెస్‌లోనే జరగాలి. అయితే ఇప్పుడు దాకా మనం చేయకపోతే అదే ప్రైమరీ స్టేజ్. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొత్తగా మళ్ళీ మొదటి నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక వర్క్షీట్ 1.8 కనుక చూసినట్లయితే పేజ్ నెంబర్ 8లో ఉంది. అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది రాయడానికి ప్రయత్నించండి. చాలా సింపుల్. గతంలో కూడా అంటే ఈ థర్డ్ క్లాస్ వర్క్ బుక్‌లోనే మనం ముందుగా చెప్పుకున్నాం ఎట్లా అయిందనేసి. ఆహ్, ఏ నుంచి జెడ్ వరకు. దాన్నేందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటారు. దాని ప్రకారంగా ఇప్పుడు మనం చూసుకుంటుంది యాంగ్రీ. కాబట్టి యాంగ్రీ అనేది మొదట అనేది రావడం అనేది జరుగుతుంది. యాంగ్రీ. ఆ తర్వాత ఎందుకని ఏ ఉంది. ఏ ఇంకేమైనా ఉన్నాయా? లేవు. తర్వాత బికి సంబంధించింది ఏమైనా ఉన్నాయా? అవి చూసుకోవాలి. తర్వాత సికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అవి చూసుకోవాలి. డికి సంబంధించి ఏమైనా ఉన్నాయా? లేవు. ఈకి సంబంధించి ఏమైనా ఉన్నాయా? అట్లా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. లేవు. ఎఫ్‌కి సంబంధించి ఉన్నాయి. అదేందంటే ఫ్రెండ్స్. అది రాస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ జీకి సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? లేవు. హెచ్, ఐ, జే, జేకి సంబంధించి ఏమైనా ఉన్నాయా? కే ఉంది. ఏముంది? కింగ్ ఉంది. నెక్స్ట్ ఎల్, ఎం ఉందా? ఎం ఉంది. కాబట్టి మేక్. ఎన్ ఉందా? ఉంది. ఏంటది? నైట్. తర్వాత ఓ ఉందా? లేదు. ఏముంది నెక్స్ట్? ప్లాంట్స్. పి ఉంది. నెక్స్ట్ ఉంది పి. ఎంఎన్ఓ పి. క్యూ ఉందా? క్యూ లేదు. ఆర్ ఉందా? ఉంది. ఏంటదంటే రివార్డ్. తర్వాత ఇంకేమున్నాయి? స్టోన్స్. ఎస్తో స్టార్ట్ అయింది. స్టోన్స్. ఇంకేమున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సరిపోయింది. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఈ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది. జస్ట్ ఏందంటే ఏబీసీ చూడండి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్ లేవు. ఇప్పుడు చూడండి ఓ ఉండాలి ఇక్కడ. ఓ జనరల్ లేదు కదా ఇక్కడ వర్డ్. కాబట్టి అది రాయనక్కర్లా. ఏం లేదు కాబట్టి వదిలేస్తాం. పి, క్యూ, ఆర్, ఎస్ ఆ విధంగా అనమాట. ఇక మళ్ళీ వర్క్షీట్ 1.9లో పేజ్ నెంబర్ 9లో సింపుల్ పాస్ట్ టెన్స్‌కి సంబంధించి ఇంకొక సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిని ఎలా రాస్తామంటే జనరల్‌గా చూడండి. మనం దే తీసుకుంటాం. దే గాట్ ఏ పెన్సిల్. మనం కావాల్సొస్తే దేతోనే ఏం చేయొచ్చంటే మిగతాయి కూడా రాయొచ్చు. అంటే రాయాలి కూడా. దే గాట్ ఏ బ్యాగ్, దే గాట్ ఏ ప్రైజ్, దే గాట్ ఏ పెన్. ఆ తర్వాత దే టుక్ ఏ పెన్సిల్, దే టుక్ ఏ బ్యాగ్, దే టుక్ ఏ ప్రైజ్, దే టుక్ ఏ పెన్. ఇంట్లో పిల్లలున్నారు. ఏదైనా వర్క్ ఇవ్వాలి. జస్ట్ థర్డ్ క్లాస్ వర్క్ బుక్ తీసేసి మనం అది రాయమని చెప్పొచ్చు. ఇలా రాయాలి అనేసి. ఇది అయిపోంగానే ఐ
వి యూ దే హీ షీట్ అని మొత్తం ఇవ్వచ్చు. వాటితో ఒక్కొక్క దాంతో ఎన్ని సెంటెన్సులు ఫామ్ అవుతాయి? 1 2 3 4 7 ఉంటాయి. ఐ వి యూ దే హీ షీట్ 7 ఇవన్నీ దరిదాపులుగా 28 ఘాట్తో సరిపోతాయి. టుక్తో మళ్ళీ 28 వస్తాయి. అట్లానే వీటిని మళ్ళీ మనం ఏం చేయొచ్చు? నెగిటివ్ సెంటెన్సెస్ రాయించవచ్చు, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాయించవచ్చు, యాజ్ వెల్ యాజ్ తర్వాత వచ్చేసి డబ్ల్యూహెచ్ వర్డ్స్తో రాయించవచ్చు. ఈ విధంగా మనం చేయాలి. చూడండి, దే గాట్ ఏ పెన్సిల్, దీన్ని ఇంటరాగేటివ్గా ఎలా రాయొచ్చు, లేకపోతే మనం దీన్ని చూడండి ఇట్లా రాయొచ్చు, డిడ్ దే గెట్ ఏ పెన్సిల్, ఈ విధంగా రాయొచ్చు. దీన్నే క్వశ్చన్ మార్క్ రాద్దాం, వై డిడ్ దే గెట్, వై అనేది జనరల్గా అన్నిటికీ వస్తుంది కాబట్టి వై డిడ్ దే గెట్ ఏ పెన్సిల్, ఈ విధంగా రాయొచ్చు. మళ్ళీ దీన్ని నెగిటివ్ సెంటెన్స్లో మనం దీన్ని మళ్ళీ చక్కగా ఫామ్ చేయొచ్చు. ఏంటంటే దే డిడ్ నాట్ గెట్ ఏ పెన్సిల్, ఈ విధంగా. తర్వాత వచ్చేసి నెగిటివ్ ఎట్లా వస్తుందంటే డింట్ దే, అంటే సింపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే ఈ డిడ్ నాట్ని మనం ముందు తీసుకుంటాం, అంతే కదా. ముందు తీసుకొస్తే క్వశ్చన్ వర్డ్ అవుతుంది. ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఏదైతే ఉందో అట్లా ఫామ్ అవుతాయి అన్నమాట, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ లాగా. తర్వాత దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. డింట్ ఆల్రెడీ రాసాం కాబట్టి దీన్ని తీసేస్తాం. డింట్ దే గెట్ పెన్సిల్, దే ఇక్కడ ఏముండాలి? స్మాల్ లెటర్ ఉండాలి. ఎందుకని ఫస్ట్లో వచ్చేటప్పుడే క్యాపిటల్ లెటర్ ఉండాలి. వై డిడ్ దే గెట్ ఏ పెన్సిల్ కదా. దీన్ని మనం ఏం చేయొచ్చు? యాజ్ ఇట్ ఈస్ తీసుకొని ఇంకో రకంగా రాయొచ్చు. తీసుకొని ఇక్కడ సింపుల్గా ఏంటంటే నాట్ షార్ట్ కట్ అనేది మనం రాసాం, వై డిడ్ దే గెట్ ఏ పెన్సిల్. ఆ విధంగా నెగిటివ్ సెంటెన్స్ ఇట్లా కూడా ఫామ్ చేసి మనం ఏంటంటే పిల్లలకి బాగా నేర్పించవచ్చు అనమాట. వీటినే మనం ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఎట్లా? దే గాట్ ఏ పెన్సిల్, దే డిడ్ నాట్ గెట్ ఏ పెన్సిల్, డిడ్ దే గెట్ ఏ పెన్సిల్, డిడ్ దే గెట్ పెన్సిల్, వై డిడ్ దే గెట్ ఏ పెన్సిల్, వై డిడ్ దే గెట్ ఏ పెన్సిల్. ఈ విధంగా ఏంటంటే మనకి ఒక్క సెంటెన్స్ తీసుకొని ఇట్లా ఇదేంటంటే అడ్వాన్స్ స్టేజ్లో మనం పిల్లలకి ఇలా నేర్పించవచ్చు. అవి ఎంత ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో కొంచెం కష్టమైన దారి వెతుక్కోవాలి. ఇదే సులభం. యాక్చువల్గా సులభమైన కష్టమైన దారిలే సులభంగా ఉంటాయి. వీటిని కనుక మనం రోజు రాస్తే మెదడుకి అలవాటు పడిపోతుందండి. అండ్ ఇట్స్ 21 days ప్రాక్టీస్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అది రైటింగ్లో నుంచి బ్రెయిన్ నుంచి ఓవరాల్గా స్పీకింగ్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా మీరు ట్రై చేయొచ్చు.